وَلَقَدْ يَسَّرْنَا الْقُرْآنَ لِلذِّكْرِ فَهَلْ مِن मुद्दकिर। और हमने कुरान को समझने के लिए आसान कर दिया, तो कोई है कि सोचे समझे। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు। ఈరోజు మనం సూరే బక్రా ఆయత్ 62 నుంచి 96 వరకు తెలుసుకుందాం। విశ్వసించిన వారైనా యూదులైనా నసారాలైనా క్రైస్తవులైన సాబియనులైన ఒక మతమంటూ లేని వారిని సాబియనులుగా పిలవటం జరిగింది। ఎవరైనా సరే అల్లాహను అంతిమ దినాన్ని విశ్వసించి సదాచరణ చేస్తే వారి ప్రతిఫలం వారి ప్రభువు వద్ద ఉంటుంది। వారికి ఎలాంటి భయం కానీ దుఃఖం కానీ ఉండదు। ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్త అయిన తర్వాత ఇక మరే మతధర్మము అల్లాహ్ సమక్షంలో ఆమోదించబడదు। తురు పర్వతాన్ని మీ పైకి ఎత్తి మేము మీ చేత చేయించిన ప్రమాణాన్ని కాస్త జ్ఞాపకం చేసుకోండి। అప్పుడు మేము మీకు ప్రసాదించిన దానిని గ్రంథాన్ని గట్టిగా పట్టుకోండి, అందులో ఉన్న వాటిని బాగా జ్ఞాపకం చేసుకోండి, దీని ద్వారానే మిమ్మల్ని మీరు కాపాడుకునే అవకాశం ఉంది అని ఉపదేశించాము। కానీ దీని తర్వాత మీరు విముఖులైపోయారు। అయినప్పటికీ దైవానుగ్రహం దైవ కారుణ్యం మీపై ఉండింది, లేకపోతే మీరు తీవ్రంగా నష్టపోయేవారే। శనివారం సబ్త్ నాడు చేపలు పట్టడంతో సహా ఏ రకమైన ప్రాపంచిక వ్యవహారము జరపరాదని యూదులకు తాకీదు చేయబడింది। కానీ వాళ్ళు ఏదో ఒక వంకతో ఆ ఆజ్ఞను ఉల్లంఘించేవారు। వారికి ఒక పరీక్షగా శనివారం నాడే చేపలు నీటి ఉపరితలంపైకి వచ్చేవి। చేపల కోసం వాళ్ళు తీరంలో గుంటలు తవ్వి పెట్టేవారు। గుంటల్లో పడిన చేపలను ఆదివారం పట్టుకునేవారు। శనివారం విషయంలో ఆజ్ఞోల్లంఘనకు పాల్పడిన మీ వారి గురించి కూడా మీకు బాగా తెలుసు। అత్యంత అసహ్యకరమైన చీత్కరించబడిన కోతులుగా మారిపోండి అని మేము వాళ్ళను శపించాము। దీనిని మేము ఆ కాలం వారికి భావితరాల వారికి గుణపాఠ సూచకంగాను భయభక్తులు కలవారికి హితబోధగాను చేశాము। మూసా తన జాతి వారితో అల్లాహ్ మిమ్మల్ని ఒక ఆవును జిబా చేయవలసిందిగా ఆజ్ఞాపిస్తున్నాడు అని అన్నప్పుడు, ఇజ్రాయెల్ వంశస్థుల్లో సంతానం లేని ఒక ధనికుడు ఉండేవాడు। అతనికి ఒక భ్రాతృజుడు సోదర కుమారుడు తప్ప వారసులెవరూ లేరు। ఒకరోజు రాత్రి ఆ సోదర కుమారుడు తన పినతండ్రిని దారుణంగా చంపి శవాన్ని వేరొకరి గుమ్మం వద్ద పడవేశాడు। తెల్లవారిన తరువాత వారు వండొకరి నిందితులుగా నిలబెట్టసాగారు। కడకు వ్యవహారం మూసా అలైహిస్సలాం కాడికి వచ్చింది। అప్పుడు ఆయన ఆవును బలి ఇవ్వమని ఆదేశించారు। ఆవు మాంసం ముక్క ఒకటి ఆ మృతదేహంపై కొట్టగా అతడు లేచి కూర్చున్నాడు। తనను చంపిన హంతకుడెవరో చెప్పి చచ్చిపోయాడు। ఏమిటి, మాతో వేలాకాలం చేస్తున్నావా అని వారు ప్రశ్నించారు। దానికి అతను, నేను అలాంటి మూర్ఖుల్లో ఒకరిని కాకుండా ఉండేందుకు అల్లాహ్ శరణు వేడుతున్నాను అని జవాబిచ్చాడు। అప్పుడు వారు, అయితే అది ఎటువంటిది అయి ఉండాలో మాకు వివరించవలసిందిగా నీ ప్రభువును అర్థించు అని అన్నారు। దానికి అతను, అది మరీ ముసలిదై ఉండకూడదు, మరీ లేగదూడగా కూడా ఉండకూడదు, పైగా అది మధ్య వయస్సులో ఉన్న ఆవు అయి ఉండాలని ఆయన ఆజ్ఞాపించారు। ఇక ఆజ్ఞాపించబడిన విధంగా చెయ్యండి అని చెప్పాడు। అది ఏ రంగుదై ఉండాలో మాకు వివరించమని నీ ప్రభువును ప్రార్థించు అని మళ్ళీ అడిగారు। అది పసుపు వర్ణం గలదై నిగనిగలాడుతూ చూసేవారికి ఆకర్షణీయంగా కనిపించేలా ఉండాలన్నది అల్లాహ్ ఆజ్ఞ అని మూసా సమాధానమిచ్చాడు। అప్పుడు వారు, అది ఎలాంటిదై ఉండాలో మాకు ఇంకా బాగా వివరించమని నీ ప్రభువును ప్రార్థించు, మాకు ఆవు సంగతి ఇంకా ప్రస్ఫుటం కాలేదు, అల్లాహ్ కనుక తెలిస్తే మేము మార్గదర్శకత్వం పొందుతాము అని అన్నారు। దానికి అతను, ఆ ఆవు పనిచేసేది, దుక్కి దున్నేది, సేద్యపు పనిలో ఉపయోగపడేది అయి ఉండకూడదు, ఇంకా అది ఆరోగ్యవంతమైనదై ఎటువంటి మచ్చలు లేకుండా ఉండాలి అన్నది అల్లాహ్ ఆజ్ఞ అని చెప్పాడు। దానికి వారు,
నువ్వు ఇప్పుడు సరిగ్గా చెప్పావు, మాకిప్పుడు అర్థమైంది అన్నారు. అసలు వారు ఆదేశ పాలనకు ఏమాత్రం సుముఖంగా లేరు. ఎట్టకేలకు మాట విని ఆవును జిబా చేశారు. జ్ఞాపకం చేసుకోండి, మీరు ఒక వ్యక్తిని హత్య చేసి ఆ విషయంలో పరస్పరం విభేదించుకోసాగారు. కానీ మీ గుట్టును అల్లా రట్టు చేయాలని నిర్ణయించుకున్నాడు కనుక ఈ ఆవు మాంసం ముక్క నొకదాన్ని అతని దేహానికేసి కొట్టండి, అతడు లేచి నిలబడతాడు అని మేము అన్నాము. ఈ విధంగా అల్లా మృతులను బ్రతికించి తన నిదర్శనాలను చూపుతున్నాడు. మీరు ఇకనైనా బుద్ధిగా మసులుకోవాలని. కానీ ఆ తరువాత మీ హృదయాలు కఠినమైపోయాయి, రాళ్ల మాదిరిగా కాదు, వాటికంటే కూడా కఠినమైపోయాయి. కొన్ని రాళ్లలో నుంచి అయితే సెలయేళ్ళు ప్రవహిస్తాయి, మరికొన్ని రాళ్ళు పగలగా వాటి నుంచి నీరు చిమ్ముతుంది, మరికొన్ని అల్లా భయంతో కంపించి కింద పడిపోతాయి. మీ కార్యకలాపాల పట్ల అల్లాహ్ పరధ్యానంలో ఉన్నాడని అనుకోకండి. ముస్లిములారా, వారు మీ మాటను నమ్ముతారనే ఇప్పటికీ మీరు ఆశపడుతున్నారా? వాస్తవానికి వారిలో అల్లాహ్ వాక్కును విని అర్థం చేసుకుని కూడా ఉద్దేశపూర్వకంగా దాన్ని మార్చివేసేవారు ఉన్నారు. వారు విశ్వాసులను కలుసుకున్నప్పుడు తమ విశ్వాసాన్ని వెల్లడిస్తారు. తమ వర్గానికి చెందిన వారిని ఏకాంతంలో కలుసుకున్నప్పుడు అల్లాహ్ మీకు తెలియజేసిన విషయాలను మీరు వీరికి ఎందుకు చేరవేస్తున్నారు? తద్వారా మీ ప్రభు సమక్షంలో వారు మీపై వాదనకు బలం పొందగలరనే సంగతిని విస్మరించారా ఏమి అని అంటారు. వారు దాచేది బహిర్గతం చేసేది అంతా అల్లాహకు తెలుసన్న సంగతి వారికి తెలియదా? వారిలో చదువురాని వారు కొందరున్నారు. వారికి గ్రంథ జ్ఞానం లేదు. వారు కేవలం ఆశల్ని నమ్ముకొని ఉన్నారు. లేనిపోని అంచనాలు వేసి ఊహల్లో విహరిస్తూ ఉంటారు. తమ స్వహస్తాలతో లిఖించిన గ్రంథాన్ని దైవ గ్రంథం అని చెప్పి ప్రాపంచిక తుచ్చ ప్రయోజనాన్ని పొందజూసే వారికి వినాశనం కలదు. వారి ఈ స్వహస్త లిఖిత రచన కూడా వారి వినాశనానికి దారితీస్తుంది. వారి ఈ సంపాదన కూడా వారి నాశనానికి కారణభూతం అవుతుంది. పైగా మేము నరకాగ్నిలో కొన్ని రోజులు మాత్రమే ఉంటాము అని వారు అంటున్నారు. వారిని అడుగు, మీరు ఆ మేరకు అల్లాహ్ నుండి పొందిన వాగ్దానాన్ని ఏదన్నా మీ వద్ద ఉందా? ఒకవేళ ఉంటే అల్లాహ్ ముమ్మాటికి తన వాగ్దానానికి విరుద్ధంగా వ్యవహరించడు. అసలు అలా జరగనే లేదు. అసలు మీరు మీకు తెలియని విషయాలను అల్లాహకు ఆపాదిస్తున్నారు. నిస్సందేహంగా ఎవడు పాపకార్యాలకు ఒడిగట్టాడో, అతని పాపాలు అతని చుట్టుముట్టాయో అలాంటి వారే నరకవాసులు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు. మరెవరు విశ్వసించి మంచి పనులు చేస్తారో వారు స్వర్గవాసులు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు. మేము ఇశ్రాయేల్ వంశస్థుల నుండి వాగ్దానం తీసుకున్నాము. దాన్ని గుర్తుకు తెచ్చుకోండి. అల్లాహ్ను తప్ప మరెవరిని ఆరాధించకూడదు. తల్లిదండ్రుల ఎడల ఉత్తమంగా మెలగాలి. అలాగే బంధువులను, అనాథలను, అగత్యపరులను ఆదరించాలి. ప్రజలతో మర్యాదగా మాట్లాడాలి. నమాజును నెలకొల్పుతూ ఉండాలి. జకాత్ ఇస్తూ ఉండాలి. అయితే మీలో కొద్దిమంది తప్ప అందరూ మాట తప్పారు, ముఖం తిప్పుకున్నారు. పరస్పరం రక్తం చిందించరాదని, చంపుకోరాదని, తోటి వారిని వారి నివాస స్థలాల నుంచి బహిష్కరించరాదని మీ నుండి వాగ్దానం తీసుకున్నప్పుడు దానికి మీరు అంగీకరించారు. ఆ విషయానికి స్వయంగా మీరే సాక్షులు. కానీ మీరు పరస్పరం చంపుకున్నారు. మీలోని ఒక వర్గం వారిని ఇండ్ల నుంచి బహిష్కరించటం కూడా చేశారు. పాపానికి, దౌర్జన్యానికి పాల్పడుతూ మీరు వారికి వ్యతిరేకంగా ఇతరులను సమర్థించారు. మరి వారు బందీలుగా పట్టుబడి మీ వద్దకు వచ్చినప్పుడు మీరు వారి కోసం నష్టపరిహారం ఇచ్చిన మాట వాస్తవమే. కానీ మీరు వారిని వెళ్ళగొట్టడమే అధర్మం. ఏమిటి? మీరు కొన్ని ఆజ్ఞలను విశ్వసించి మరికొన్నింటిని తిరస్కరిస్తున్నారా? మీలో ఇలా చేసేవారికి ప్రపంచ జీవితంలో అవమానం తప్ప
ఇంకేమీ ప్రతిఫలం ఉంటుంది. ఇక ప్రళయ దినాన వారు మరింత కఠినమైన శిక్ష వైపు మరలించబడతారు. అల్లహకు మీ చేష్టలు తెలియకుండా లేవు. పరలోకానికి బదులుగా ప్రాపంచిక జీవితాన్ని కొనుక్కున్న వారు వీరే. వీరికి విధించబడే శిక్షల్లో తగ్గింపు ఉండదు. వారికి సహాయపడటము జరగదు. మేము మూసాకు గ్రంథం వసగాము. అతని తర్వాత కూడా ప్రవక్తలను పంపించాము. ఇంకా మేము మరియం కుమారుడైన ఈసాకు స్పష్టమైన నిదర్శనాలు ఇచ్చాము. రుహుల్ ఖుద్దూస్ జిబ్రాయిల్ దూత ద్వారా అతనికి సహాయం చేశాము. అయితే ఏ ప్రవక్త అయినా మీ మనసులకు నచ్చని విషయాలు మీ వద్దకు తెచ్చినప్పుడల్లా మీరు అహంకారం ప్రదర్శించారు. వారిలో కొందరిని ధిక్కరించారు, మరికొందరిని హతమార్చడం కూడా చేశారు. మా హృదయాలు గలేబుల్లో చుట్టబడి ఉన్నాయని వారు అంటున్నారు. దీని అర్థం, ఓ ముహమ్మద్, నీ మాటల ప్రభావం మాపై ఏమీ పడదులే అని. వారి తిరస్కార వైఖరి మూలంగా అల్లా వారిని ధూత్కరించాడు కనుక వారు విశ్వసించేది బహు స్వల్పం. వారి వద్ద ఉన్న దైవ గ్రంథాన్ని ధృవీకరించే గ్రంథం అల్లాహ్ వద్ద నుంచి వచ్చినప్పుడు తెలిసి కూడా వారు దానిని తిరస్కరించసాగారు. మరి చూడబోతే దీని రాకకు మునుపు తమకు అవిశ్వాసులపై విజయం చేకూరాలని వారు స్వయంగా అభిలషించేవారు. ఇటువంటి తిరస్కారులపై అల్లాహ్ శాపం పడుగాక. ఏ వస్తువుకు బదులుగా వారు తమను అమ్ముకున్నారో అది అత్యంత నీచమైనది. అది వారి తిరస్కారం. అల్లాహ్ తాను ఇష్టపడే తన దాసుని ప్రత్యేకంగా అనుగ్రహించాడన్న అసూయతో వారు అల్లాహ్ తరఫున అవతరించిన విషయాలను తిరస్కరించి ఆగ్రహానికి పాత్రులయ్యారు. ఇంకా ఈ తిరస్కారుల కొరకు ఘోర అవమానంతో కూడిన శిక్ష ఉంది. అల్లాహ్ అవతరింపజేసిన గ్రంథాన్ని విశ్వసించండి అని వారితో అన్నప్పుడు, మాపై అవతరింపజేయబడిన దానిని, తౌరాతును మేము విశ్వసిస్తున్నాము అని సమాధానమిస్తారు. దాని తర్వాత వచ్చిన దాన్ని, అది సత్యమైనప్పటికీ, తమ వద్ద ఉన్న గ్రంథాన్ని అది ధృవీకరిస్తున్నప్పటికీ వారు తిరస్కరిస్తారు. వారిని ఈ విధంగా అడుగు, మునుపటి గ్రంథాలపై మీకు నమ్మకం ఉంటే మరి పూర్వం వచ్చిన దైవ ప్రవక్తలను ఎందుకు హత్య చేశారు? మీ వద్దకు మూసా ఈ సూచనలనే తీసుకువచ్చాడు. అయినా సరే అతను వెళ్ళిన తరువాత మీరు ఆవుదోడను పూజించారు. మీరు దుర్మార్గులు. మేము తురు పర్వతాన్ని మీ పైకి ఎత్తి మీ నుండి వాగ్దానం తీసుకున్న సందర్భాన్ని మననం చేసుకోండి. ఆ సందర్భంగా మేము మీకు ప్రసాదించిన దానిని గట్టిగా పట్టుకోండి మరియు వినండి అని అనగానే వారు, మేము విన్నాము కానీ శిరసావహించము అని బదిలిచ్చారు. అసలు వారి హృదయాలలో ఆవు దూడ పట్ల ప్రేమాభిమానాలు నూరిపోయబడ్డాయి. వారి విశ్వాసం కారణంగా వారికి దుర్గతి పట్టింది. వారితో అనండి, మీరు విశ్వాసులే అయితే మీ ఈ విశ్వాసం మీకు చెడు ఆజ్ఞ ఇస్తుంది. ఓ ప్రవక్త, వారికి చెప్పు, ఒకవేళ అల్లాహ్ వద్ద పరలోక నివాసం ఇతర మానవులెవరికీ కాకుండా కేవలం మీ కొరకే ప్రత్యేకమై ఉంటే రండి, మీ వాదన సత్యమైనదనడానికి రుజువుగా మరణాన్ని కోరండి. కానీ వారు తమ చేతులా చేసుకున్న దురాగతాల దృష్ట్యా ఎన్నటికీ మరణాన్ని కోరరు. అల్లాహ్ దుర్మార్గుల గురించి బాగా ఎరిగినవాడు. ఓ ప్రవక్త, జీవితం పట్ల అందరికన్నా ఎక్కువ వ్యామోహం వీరికే ఉందన్న విషయాన్ని నువ్వు గ్రహిస్తావు. జీవితం పట్ల వ్యామోహంలో వీరు ముష్రిక్కులను కూడా మించిపోయారు. వీరిలోని ప్రతి ఒక్కడు 1000 సంవత్సరాల వయసును కోరుకుంటాడు. అయితే ఈ దీర్ఘాయుష్షు కూడా వారిని శిక్ష బారి నుండి ఏమాత్రం తప్పించలేదు. అల్లాహ్ వారి కార్యకలాపాలన్నింటినీ చూస్తూనే ఉన్నాడు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.